అని మిత్రమా చూస్తే మనకు ఫిబ్రవరి 1, 2026 నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టి కొన్ని ఘనతలను సాధించారు మిత్రమా. ఆ ఘనతలను చూస్తే అంతకంటే ముందుగా ఆమె 1959 ఆగస్టు 18వ తారీఖున తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించింది. ఆమె ఆంధ్రప్రదేశ్ కోడలు, మన తెలుగువారి కోడలు. ఆమె డాక్టర్ పరకాల ప్రభాకర్ గారిని వివాహం చేసుకుని ఆంధ్రప్రదేశ్ కోడలైంది. మరి ఇలా మనకు ఆమె గురించి ఆమె సాధించినటువంటి ఘనతలు చూస్తే కేంద్ర మంత్రి మండలిలో రక్షణ మరియు ఆర్థిక శాఖలు నిర్వహించినటువంటి తొలి మహిళ, వరుసగా 9 సార్లు ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి మహిళ. అంటే ఒకే ప్రధానమంత్రి హయాంలో మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014లో ప్రధానమంత్రి అయితే స్టిల్ ఇప్పటి వరకు కూడా ఆయనే ఉన్నాడు, ఆయనే కొనసాగుతూ ఉన్నాడు. సో ఆయన టైంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి హయాంలో ఒకే ప్రధానమంత్రి సమయంలో మనకు 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళగా ఈమె ఘనత సాధించింది. అయితే వేర్వేరు పదవి కాలంలో 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మొరార్జీ దేశాయ్కి ఉంది. కానీ ఆయన ఒకేసారి ప్రవేశపెట్టలేదు, వేర్వేరు ప్రధానమంత్రుల కాలంలో ప్రవేశపెట్టాడు. ఆయన 1959 నుంచి 1964 సంవత్సరాలలో 6 సార్లు, 1967 నుంచి 69 కాలాలలో 4 సార్లు ప్రవేశపెట్టాడు. మొత్తంగా అయితే 10 సార్లు మొరార్జీ దేశాయ్, కానీ ఒకే ప్రధానమంత్రి టైంలో ప్రవేశపెట్టలేదు. కానీ నిర్మలా సీతారామన్ గారు మాత్రము ఒకే ప్రధానమంత్రి టైంలో 9 సార్లు ప్రవేశపెట్టినటువంటి తొలి మహిళగా ఘనత సాధించారు. అదేవిధంగా పి చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు వేర్వేరు ప్రభుత్వాలలో వేర్వేరు ప్రధానమంత్రుల టైంలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. పూర్తి స్థాయిలో రక్షణ శాఖను నిర్వహించినటువంటి తొలి మహిళగా కూడా నిర్మలా సీతారామన్ గారు నిలిచారు. తొలి మహిళగా కూడా ఎప్పుడనంటే మనకు చూసే 1980 నుంచి 82 వరకు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉండి రక్షణ శాఖ నిర్వహించారు, కానీ ప్రత్యేకంగా రక్షణ శాఖ నిర్వహించలేదు. కానీ నిర్మలా సీతారామన్ గారు మాత్రము ప్రత్యేకంగా రక్షణ శాఖను నిర్వహించినటువంటి తొలి మహిళగా ఘనత సాధించారు. అంటే 9 సార్లు ఒకే ప్రధానమంత్రి టైంలో 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళ, పూర్తి స్థాయిలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన తొలి మహిళ, అదేవిధంగా మనకు కేంద్ర మంత్రి మండలిలో రక్షణ శాఖ ఆర్థిక శాఖలు నిర్వహించిన తొలి మహిళగా ఈమె ఘనతను సాధించింది. మన తెలుగు వారి కోడలుగా మనందరం గర్వించదగినటువంటి విషయం మిత్రమా.